మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ఎండి యూసుఫ్, బీసీ సంక్షేమ సంఘం కడప నగర అధ్యక్షుడిని. ఈరోజు జ్యోతిరావు పూలే 198వ జయంతి కడప నగర కార్యాలయంలో చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే గారి జయంతి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్మరించుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఈయన చేసిన కష్టం వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరు బీసీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, అగ్రకుల వాళ్ళైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈయన వేసిన బీజంతోనే ఈ పొద్దు చదువుకొని పెద్ద పెద్ద పదవుల్లో కానీ, పెద్ద పెద్ద హోదాల్లో కానీ, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కానీ ఈరోజు కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈయన ఆ కాలంలో ఈయన 1827వ సంవత్సరము 11 ఏప్రిల్లో పుట్టడం జరిగింది. ఈయనకు చదువుకునే ఆసక్తి ఉన్నప్పటికీ అప్పుడు ఉన్న అగ్రకుల వాళ్ళు ఈయనను చదువుకోనియకుండా ఈయనను నానా హింసలు పెట్టి, నువ్వు క్షూద్రుడివి, నువ్వు చదువుకోకూడదు, నువ్వు మాకంటే తక్కువ కులం వాడివి అని చెప్పేసి ఈయనను చాలా కష్టపెట్టడం అయితే కూడా జరిగింది. కానీ ఇవేవి కూడా ఆయన పట్టించుకోకుండా ఆ కాలంలోనే ఈయన చదువు మీద చాలా ఆసక్తి ఉండడం వలన రాత్రిపూట చదువుకుంటూ పగటిపూట వాళ్ళ తండ్రికి పనుల్లో సహకరించడం అయితే జరిగింది. అయితే కొన్నాళ్లకు ఈ అగ్రకుల వాళ్ళైతే ఈయన మీరు చదువుకోకూడదు, శూద్రులు చదువుకుంటే మీరు హత్య అవుతారు, జ్ఞానం ఎక్కువైపోతుందని చెప్పేసి వీళ్ళ తండ్రి గారిని వచ్చేసి బెదిరించి మీ కుమారుడిని చదువుకోకుండా చేయండి అని చెప్పేసి ఆ కాలంలోనే ఈయన మీద ఒత్తిడి తెచ్చి ఈయనని చదువు ఆపడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈయన వెనకడుగు వేయకుండా ఈ చదువు ఎటువంటి పరిస్థితుల్లో ఈ వెనకబడిన తరగతి వారికి చదువుతోనే మనం చైతన్యవంతం చేయగలుగుతామని చెప్పే ఒక ఉద్దేశంతో ఆయన ఎన్నో ఒడుగుదొడుగులు, ఎన్నో పోరాటాలు చేసి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత 1848లో మొట్టమొదటిగా ఈ సత్యశోధ సంస్థలో పాఠాలు చెప్తూ వారికి మంచి జ్ఞానాన్ని తెచ్చి వారికి ఒక పాఠశాల కూడా ఏర్పరిచి అక్కడి నుంచి ఆయన పెళ్లి అయిన తర్వాత వాళ్ళ భార్య అయిన సావిత్రిబాయి పూలే కూడా ఈయన అడుగుజాడల్లో నడుస్తూ ఆ అనాథ పిల్లలకు కానివ్వండి, అక్కడ ఉండే వెనకబడిన తరగతి వాళ్ళకు కానివ్వండి చదువు చెప్పడంలో ఈమె కూడా తన వంతు తాము సహాయం చేసి ఈరోజు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, అగ్ర కులాల వారు కానీ బాగా చదువుకుంటున్నారు అంటే ఈయన పుణ్యం వల్లనే చదువుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాల. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము ఆయన యొక్క జయంతిని కానీ, వర్ధంతిని కానీ చాలా ఘనంగా చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతనో అవసరం ఉంది. ఈ సందర్భంగా మేము కడప కార్యాలయంలో ఈయనకు మేము ఈరోజు జయంతి వేడుకలు చేయడం అయితే జరిగింది. ఈ వెనకబడిన తరగతి బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలను కానివ్వండి, ఇప్పటికి కూడా ఆ అణచివేత అనేది మాత్రము కాలం మారినప్పటికీ, పాలకులు మారినప్పటికీ కూడా ఈ బీసీలను అనగదొక్కే కార్యక్రమం మాత్రం ఏమాత్రము తేడా లేకుండా ఇప్పటికి కూడా ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా గతంలో ఎప్పుడో 75 సంవత్సరాల ముందట అయితే బ్రిటిష్ కాలంలో మన బీసీలకు కుల గణన జరగడం అయితే జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఏనాడు కూడా బీసీలకు కుల గణన చేసి వాళ్లకు రావాల్సిన వాటా అంటే వాళ్ళ ఉన్నంత శాతంలో వాళ్ళకి ఎంత శాతం కేటాయించాలనే ఒక ఉద్దేశం అయితే కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇంతవరకు ఎలాంటి ఆలోచన లేదు. కేవలం ఎన్నికల సందర్భంలో మాత్రము బీసీలు అంటే మాకు బ్యాక్వర్డ్ క్లాస్ కాదని చెప్పేసి కేవలం మాటలు చెప్పి పబ్బం గడుపుకునే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ గతంలో ఉన్న వైసీపీ కూడా ఎన్నికలకు కేవలం 3 నెలలకు ముందర మాత్రము మేము బీసీలకు కులగణన చేపడుతున్నామని చెప్పేసి ఒక 3 నెలల ముందర వాళ్ళకైతే క్లియర్గా తెలుసు ఈ 3 నెలలు అయితే కులగణన చేపట్టడం అసాధ్యం అనేది అయితే వాళ్ళకైతే తెలిసినప్పటికీ కేవలము బీసీలను మోసపూరిత మాటలతో వాళ్ళను పబ్బం గడిపే విధంగా ఈ 3 నెలల్లో మేము బీసీల కుల జనగణన చేపడతామని చెప్పేసి మోసపూరిత మాటలు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అయినా ఇప్పటి నుంచి మొదలుపెట్టి మా బీసీల కుల గణనను చేపట్టి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పుడైతే మొదలు పెడితేనే ఇంకా 4 సంవత్సరాల లోపల ఈ కుల జనగణన అనేది పూర్తి అయితేనే మనకు ఒక స్పష్టత, వీరికి ఉన్న శాతంలో ఎంత శాతం అయితే వీళ్ళకి కేటాయించాలా అనే ఒక వివరణ వాళ్లకు తెలుస్తుంది, ఒక స్పష్టత అనేది వస్తుంది.